వరంగల్లో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లడానికి సూర్యాపేట రైతులు ఎడ్ల బండ్లతో సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ ఎడ్ల బండ్లను రైతులు ముస్తాబు చేస్తున్నారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారథ్యంలో స్వచ్ఛందంగా సభకు వెళ్తామని రైతులు తెలుపుతున్నారు. ఇక తమ కష్టాలను కేసీఆర్ ముందు వెళ్లబోసుకోవడానికి ఇదే మంచి సమయమని రైతులు భావిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనందంగా ఉన్నామని, అన్ని రంగాలను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నారని అన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. రేపు 27వ తారీఖు జరిగే రజతోత్సవ సభకి మాది ఆత్మకూరేస్ మండలం రామోజీ తండా నుంచి అంతకుముందు ఏరువాక సాగేటప్పుడు మా బండ్లను ముస్తాబు చేసుకునే వాళ్ళం. కానీ ఆ సభ కోసం ప్రత్యేకంగా ముస్తాబై అంత కష్టమైన 5 రోజుల ముందే ముస్తాబు చేసుకుని బయలుదేరాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మా సార్ కేసీఆర్ ని కలవాలి, మేము మా బాధల్ని చెప్పుకోవాలి. ఎంతైనా కేసీఆర్ సార్ రైతు బాంధవుడు, రైతుల కష్టాలు తెలుసు కాబట్టి వారిని కలిసి మేము మాట్లాడాలని అనుకుంటున్నాము. కాబట్టి ఈ బండ్లను ముస్తాబు చేసుకుని బయలుదేరాము. మా సారు జగదీష్ రెడ్డి గారి ఆదేశానుసారం మార్గ మధ్యలో ఎంత ఇబ్బంది అయినా మా సార్ చూసుకుంటారు. ఎంత ఇబ్బంది అయినా, ఇన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని సభని చేరుకుంటాం. సభని విజయవంతం చేసి మా సార్ కేసీఆర్ గారితోటి మా కష్టాలు, అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో నీటికి ఇబ్బంది లేదు, రైతు బంధుకి ఇబ్బంది లేదు, రైతుకు ఏ కష్టం లేకుండా చూసుకున్నారు. అంతకుముందు వరి పొలాలు కోయించాలంటే నీళ్లు ఎక్కువై కాలువలు జేసీబీలతోటి మూయించి వరి కోత మిషన్లతోటి పొలాలు కోయించిన రోజులున్నాయి. కానీ కనీసం ఒక 5 ఎకరాలు నాటేస్తే ఇప్పుడు ఒక 2 ఎకరాలు పారిన రోజులు, 5 ఎకరాలు నాటేస్తే 2 ఎకరాలు పారిన రోజులు కూడా లేవు. అందుకోసం మా సార్ని కలిసి మా కష్టాలు చెప్పుకోవాలని, మేము వరంగల్ మహాసభని విజయవంతం చేయాలని కోరుకుంటూ